నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెరికోస్ వెయిన్స్ ఉచిత వైద్య శిబిరం. నెల్లూరు నగరంలోని పొగతోట విద్యా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నందు ప్రముఖ ఏవిఐఎస్ హాస్పిటల్ కు చెందిన వెరికోస్ వెయిన్స్ స్పెషలిస్ట్ డాక్టర్ హరీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరీష్ మాట్లాడుతూ వెరికోస్ వెయిన్స్ అనే వ్యాధితో దాదాపు 40% మంది బాధపడుతున్నారని, సలహాల కొరకు నెల్లూరులో విజయ హాస్పిటల్లో నెలలో ఒకరోజు అందుబాటులో ఉంటామని, చికిత్స అవసరమైన వారికి అధునాతన లేజర్ చికిత్స అందుబాటులోకి తీసుకొచ్చామని, కావున నెల్లూరు జిల్లా పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎంఏవివి ప్రసాద్, సెక్రటరీ బాలాజీ, ట్రెజరర్ అనిల్ కుమార్ యాదవ్ సహాయ సహకారాలు అందించారు. నా పేరు డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ డాక్టర్ని అవిస్ వాస్కులర్ సెంటర్, హైదరాబాద్. సో మనకి నియరెస్ట్ వాస్కులర్ సెంటర్ అవిస్ ఎక్కడ ఉంది అంటే తిరుపతిలో ఉంది. సో ఈరోజు నెల్లూరులో మెగా ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం వారికోస్ వెయిన్స్ కోసం. ఎందుకు ఈ ఫ్రీ క్యాంప్ ఎందుకు పెడుతున్నాం అంటే అవేర్నెస్ కోసం. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి చాలామందికి దాని గురించి వాళ్ళకి ఉన్నట్టుగా లేదు అంటే దాని గురించి అసలు ఐడియా ఉండదు. సో అవేర్నెస్ కోసం ఒకటి, ప్లస్ అసెస్మెంట్, వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది, ఇది ఒక కాస్మెటిక్ ఇష్యూవా లేకపోతే మెడికల్ ఇష్యూవా, అండ్ ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుంది ఆ పేషెంట్స్కి. సో ఒక్కొక్కరు పేషెంట్స్కి ఒక్కొక్క స్టేజ్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే బాగుంటుందో చెప్పడానికి ఈ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాం ఈరోజు నెల్లూరులో. సో అసలు వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి, అవి ఎలా వస్తాయి? సో మన కాళ్ళల్లో సిరులు ఉంటాయి. సిరుల్లో ఎప్పుడైతే కబటాలు అంటాం, వాల్వ్స్ అంటాం ఇంగ్లీష్లో, అవి ఎప్పుడైతే పాడైపోతాయో రక్తం అనేది కాళ్ళల్లో వచ్చేసి ఉండిపోతుంది. అప్పుడు దాన్ని వారికోస్ వెయిన్స్ అంటాం. సో కొందరికి ఆ వారికోస్ వెయిన్స్ బయటికి కనిపిస్తాయి, కొందరికి కనిపించవు. సో ఎందుకు వస్తాయి అవి, కాజెస్ ఏంటి? సో చాలామంది లైక్ 15 years నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా ఈ వారికోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. జెనెటిక్స్ అయ్యి ఉండొచ్చు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ప్రొఫెషన్ అంటే ఎక్కువసేపు నిల్చోవడం కూర్చోవడం కూడా అయ్యి ఉండొచ్చు. సో దీనికి ఎటువంటి ట్రీట్మెంట్, ఎటువంటి స్టేజెస్ ఉంటాయి? సో స్టేజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఏంటి అంటే 1 నుంచి 6 స్టేజెస్ ఉంటాయి వారికోస్లో. సో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి కాళ్ళల్లో మనకి చిన్న చిన్న తీగల్లాగా సిరులు కనిపిస్తుంటాయి. సో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అదొక కాస్మెటిక్ ఇష్యూ అని చెప్పొచ్చు. స్టేజ్ 2 నుంచి ఇబ్బంది అనేది స్టార్ట్ అవుతుంది. కాళ్ళల్లో సిరులు కనిపించడము, నైట్ టైమ్స్ కాళ్ళల్లో క్రాంప్స్ రావడము, లేదా కాళ్ళు బరువెక్కడము సాయంత్రం పూట, ఇటువంటివి. 3rd స్టేజ్లో వారికోస్ ఉన్న వాళ్ళకి కాళ్ళలో వాపులు వస్తాయి, ఎస్పెషల్లీ సాయంత్రం పూట. అండ్ 4th స్టేజ్లో స్కిన్ కలర్ చేంజెస్ ఉంటాయి, అంటే బ్రౌన్ నుంచి బ్లాక్ కలర్ అవ్వడము కాళ్ళల్లో కింద. అండ్ 5th, 6th స్టేజెస్ వచ్చేసి కాళ్ళల్లో పుండు అయిపోవడము, తగ్గిపోవడము, మళ్ళీ రావడము, ఇలా ఉంటుంది. సో స్టేజ్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో ఏ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వారికోస్ వెయిన్స్కి? సో డిపెండింగ్ ఆన్ స్టేజెస్ అండి, మనకి క్లాగ్స్ నుంచి లేజర్ ట్రీట్మెంట్ కానీ, ఫోమ్ స్క్లిరోథెరపీ కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, ఇవన్నీ కూడా మోడర్న్ ట్రీట్మెంట్స్ వారికోస్ వెయిన్స్కి. అండ్ మంచి సక్సెస్ ఉన్న ట్రీట్మెంట్స్ ఇవి. దీని సక్సెస్ రేట్ వచ్చేసి 5 yearsకి 95% అనేది ఉంటుంది. అండ్ ఇది కాకుండా మనం ఏ తప్పు చేస్తే వారికోస్ వచ్చిందో, సంథింగ్ ఎగ్జాంపుల్కి ఒబేసిటీ కానివ్వండి, లేదు అంటే ఎక్కువసేపు నిల్చోవడం కానివ్వండి, సో అవి కూడా మనం మార్చుకోవాలి. బరువు ఉన్న వాళ్ళు బరువు తగ్గడం కంపల్సరీ ఉండాలి, అట్లయితే మనకి సక్సెస్ రేట్ అనేది బాగుంటుంది. సో వారికోస్ వెయిన్స్ అనేది కాళ్ళల్లో, చేతుల్లో, అంతెందుకు మన అబ్డామినల్ ఏరియా, ఈ కడుపు ఏరియాలో కూడా వస్తాయి. కానీ మోస్ట్ కామన్గా వచ్చేది కాళ్ళల్లోనే. సో చేతుల్లో వచ్చే వాళ్ళకి ఎక్కువ మటుకు ఈ జిమ్ చేసే వాళ్ళకి ఎక్కువ వస్తుంటాయి, అండ్ వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ ఏమి ఉండవు. సో కాళ్ళల్లో వచ్చే వాళ్ళకి మాత్రం మెయిన్గా ఇప్పుడు కొందరికి సిరులు బయటికి కనిపిస్తాయి, కొందరికి కనిపించవు. మరి ఎట్లా తెలుసుకోవాలి వారికోస్ ఉంది అని? సాయంత్రం పూట కాళ్ళలో వాపు రావడం కానివ్వండి, మనం ఏదైనా లాంగ్ జర్నీ చేస్తున్నప్పుడు కానీ కాళ్ళలో వాపు వస్తుంది, లేదంటే పడుకునేటప్పుడు కాళ్ళు లాగుతూ ఉంటాయి, నిద్ర సరిగ్గా రాదు. సో ఇటువంటి ఫైండింగ్స్ ఉంటాయి. డాప్లర్ స్కాన్ అనేది దేనికి సార్? అది మెడికల్ వైస్ లో డాప్లర్ స్కాన్ అని ఒకటి యూజ్ చేస్తారు కదా, మరి దాని ఇంపార్టెన్స్ ఏంటి, అది ఎట్లా ఉంటుంది కాస్ట్? సో డాప్లర్ అనేది మన కాళ్ళల్లో ఉన్న సిరుల్లో బ్లడ్ ఫ్లో అనేది ఏ డైరెక్షన్లో ఉంది అనేది చెప్తుంది మనకి.
సో ఆ కాళ్ళల్లో ఉన్న సిరులు ఒకటే డైరెక్షన్లో టువర్డ్స్ హార్ట్ వెళ్ళాలి పైకి. కానీ ఎప్పుడైతే ఈ కవటాలు అనేది పాడైపోతాయో బ్లడ్ అనేది కాళ్ళల్లో వచ్చేసి ఉండిపోతుంది. సో డాప్లర్లో మనం ఆ ఫ్లో అనేది చూడొచ్చు. సో వారికోస్ వెయిన్స్ డయాగ్నోసిస్ అంటే తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా డాప్లర్తోనే అవుతుంది. సో మన అవిస్ వాస్కులర్ సెంటర్లో మనం ఫ్రీగా కలర్ డాప్లర్ అనేది చేస్తుంటాం. రెండో డాక్టర్ గారు, మీరు హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా, మరి ఇక్కడ ఈ హాస్పిటల్ ఈ రోజు పెట్టిన తర్వాత మీరు వీక్లీ వన్స్ వస్తారా, మంత్లీ వన్స్ వస్తారా, 15 డేస్ వన్స్ వస్తారా? ఇక్కడ ఇంకేమన్నా మీరు లేనప్పుడు మీరు చేయగలిగే కెపాసిటీ ఆ హాస్పిటల్ ఉందా? దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? సో బేసికల్లీ మేము వచ్చింది హైదరాబాద్ నుంచి. సో వీక్లీ 2 times తిరుపతికి వస్తాం, వెనస్డే అండ్ సాటర్డే. సో ఇక్కడి పేషెంట్స్ ఎవరైనా ఉన్నప్పుడు నెల్లూరు నుంచి కానివ్వండి, లేకపోతే ఆ కడప, సో సరౌండింగ్ ఏరియాస్లో చాలా మంది మన తిరుపతికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు. సో నెల్లూరులో ఫుల్ టైమ్ ఎవరు లేరు ఇప్పటికీ. సో ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్లో. అంటే మీరు ఇక్కడ ఒక 10 పేషెంట్లు 20 పేషెంట్లు ఒక వరుసగా అపాయింట్ అయితే మీరు వస్తారా, లేకపోతే మీకు లేదు, తిరుపతికి రమ్మని చెప్తున్నాం మనం. సో దగ్గర అదే ఉంది కాబట్టి సో తిరుపతికి రమ్మని చెప్తున్నాం. వీక్లీ 2 times, వెనస్డే అండ్ సాటర్డే. సరే, ఎక్కువ దేని వల్ల అంటే ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల లేకపోతే అంటే చాలా రీజన్స్ ఉంటాయి. హార్మోనల్ ఉంటాయి, ఒబేసిటీ ఉంటుంది అంటే ఎక్కువ లావు ఉండడం వల్ల, అండ్ ఎక్కువసేపు నిల్చోవడం. ఇప్పుడు పోలీస్ కానివ్వండి, లేదు అంటే టీచర్స్ కానివ్వండి, ఇట్లా కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి ఎక్కువసేపు నిల్చునే వాళ్ళు. సో వాళ్ళకి వస్తుంది. నిల్చోవడం ఒకటే కాదు, కూర్చోవడం కూడా. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వచ్చు అండ్ కంప్యూటర్ ఆపరేటర్స్ అయి ఉండొచ్చు. సో నిల్చోవడము కూర్చోవడము రెండు ఇబ్బంది. సో దానికి వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో మనం నడుస్తేనే కాళ్ళల్లో ఉన్న రక్తం గుండెకి వెళ్తుందని గమనించాలి. ఒకవేళ గుండెకి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ గా పాస్ చేస్తారా, దానివల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? యా, హార్ట్ అంటే ఇప్పుడు సిరులు అనేది హార్ట్కి సంబంధించింది కాదు. హార్ట్ది దమన్లు అంటాం, ఆర్టరీస్. హార్ట్కి సంబంధించింది దమన్లు, ఇవి సిరులు. సో హార్ట్కి అనేది ఎఫెక్ట్ అలా ఏముండదు. మనం ఎప్పుడైతే నైట్ పడుకుంటామో అప్పుడు కాళ్ళల్లో ఉన్న రక్తం అనేది గుండెకి వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది తగ్గుతుంది. ఇంకోసం ప్యాకేజ్ ఏమైనా పెట్టారా సార్? యా, ఫ్రీ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తుంటాము. అండ్ ఫెస్టివల్స్ మొన్న 15th August కూడా ఫ్రీ క్యాంప్ పెట్టాము, కాస్ట్ తగ్గించాము. సో ఫెస్టివల్స్ అప్పుడు కానివ్వండి, ఏదైనా నేషనల్ హాలిడేస్ చేస్తూ ఉంటాం ఫ్రీ క్యాంప్స్. మటుకు వారికోస్ వెయిన్స్తో మెయిన్గా నైట్ టైం పడుకునేటప్పుడు మనం పడుకుంటాము, వితౌట్ ఎనీ కాళ్ళు మూమెంట్ లేకుండానే క్రాంప్స్ వచ్చేస్తాయి. అంటే గట్టిగా ఈ పిక్కలు పట్టేసుకోవడం. సో అది వారికోస్తోనే అవుతుంది. విటమిన్ బి, కాల్షియం వీటితోని వేరే పీరియడ్లో వస్తాయి కానీ నైట్ టైమ్స్ రావు. మనం ఎప్పుడు గమనించాలంటే మూమెంట్ లేనప్పుడు కూడా క్రాంప్స్ వస్తాయి. అది వారికోస్. ప్రివెన్షన్ ఎట్లా సార్? ఏం తీసుకోవాలి సార్? అంటే వాకింగ్ చేస్తే ఏదైనా ఇది రాకుండా బెస్ట్ థింగ్ వాకింగ్. వారికోస్ రాకుండా ఉండాలి అంటే బెస్ట్ థింగ్ వాకింగ్ అండ్ యాక్టివిటీ, ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ, సైక్లింగ్ కానివ్వండి, ఏదైనా ఎక్సర్సైజ్ కానివ్వండి, ఏదో ఒకటి ఉండాలి ఎవ్రీడే, ఒక 30 minutes to 1 hour. సార్ ఇది సర్జరీ చేస్తే వితిన్ అవర్స్ లోనా లేకపోతే డేస్ లోనా ఎన్ని రోజులు మీ దగ్గర ఉండాల్సి వస్తుంది? ప్లస్ రెండోది దాని ఎక్స్పెన్సెస్ నియర్లీ ఎంతలో ఉండొచ్చు? సో ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫోమ్ స్క్లెరోథెరపీ కానివ్వండి, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానివ్వండి, లేజర్ ట్రీట్మెంట్ కానివ్వండి, ఇవి ఒక 30 minutes నుంచి 40 minutes పడుతుంది చేయడానికి ప్రొసీజర్స్. అది అయిన తర్వాత ఒక 2 hours అబ్జర్వేషన్లో ఉండి మీరు వెళ్ళిపోవచ్చు ఆ సేమ్ డే. మీరు పొద్దున్న వచ్చారంటే చేయించుకొని మధ్యాహ్నం కల్లా వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాస్ట్ అబౌట్ సార్ నియర్లీ? కాస్ట్ అబౌట్ డిపెండింగ్, ఒకటే కాల్ అయితే మీకు ఒక 50,000-60,000 ఇట్లా అవుతుంది. 2 కాళ్ళకి అయితే ఒక 1 lakh వరకు వెళ్తుంది, ఎందుకంటే లేజర్ ఫైబర్స్ అనేది కాస్ట్లీ అవుతుంది. నమస్కారం, నా పేరు డాక్టర్ ఎంఏవివి ప్రసాద్, ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ విజయ హాస్పిటల్ నెల్లూరు. అలాగే నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈరోజు అవిస్ హాస్పిటల్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఫ్రీ మెగా క్యాంప్ ఫర్ వారికోస్ వెయిన్స్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి డాక్టర్ హరీష్ రెడ్డి గారు అవిస్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి వచ్చారు. ఇది మెయిన్ ఏంటంటే పూర్వం లాంగ్ స్టాండింగ్ అన్నమాట, నర్సులు కానీ పోలీసులు కానీ ఎక్కువసేపు నిలబడి ఉండే వాళ్ళకి ఇవి వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉండేది. ఎందుకంటే ఈ సార్ గారు చెప్పినట్టు ఆ వెయిన్స్లో ఉండే వాల్వ్స్ దెబ్బతినడం వల్ల బ్లడ్ అక్కడే నిలబడి ఆ బ్లడ్లో ఉండే ఐరన్ బయట వచ్చి చర్మం నల్లగా పారడం, ఆ తర్వాత పుండ్లు పడడం, ఆ పుండ్లు మానకపోవడం అనేది జరుగుతుంది.
అలాగా ఆ సిమ్టమ్స్ లేని వాళ్ళకి కూడా వారికోస్ వెయిన్స్ ఉంటాయి వాళ్ళకి. అవి వీళ్ళు కనుక్కొని దాని ట్రీట్మెంట్ ఆప్షన్స్, లేటెస్ట్ మెథడ్ వాళ్ళ లేజర్ టెక్నాలజీ ఉంది. డియర్ ఫ్రెండ్స్ ఇన్ నెల్లూరు, ఐఎమ్ సారీ నాకు నెల్లూరులో ఉందో లేదో తెలియదు, బట్ స్టిల్ వీళ్ళకైతే మంచి లేజర్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే చేసేదానికి అవకాశం ఉంది. కాకపోతే ప్రతి ఒక్కరికి కాదు, కొందరికి మాత్రమే. దానికి ఏ ఏజ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్న దాన్ని బట్టి దాని ద్వారా లేజర్తోనే ఆపరేషన్ లేకుండా చేసేదానికి చాలా అవకాశం ఉంది. దీనికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ పినాకినీకి సహకరించిన ఐవిస్ హాస్పిటల్ వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.